నమస్కారం అండి, మాది పుడింగాడ డివిజన్. ఇది ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్ అండి. ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్ అండి. ఈ ప్యాడీ ఏ గ్రేడ్ మోడల్లో ఎల్ షేప్ బండిల్ చేయాలండి. ఫస్ట్ 5 అడుగుల నుంచి 5 అడుగులు తగ్గకుండా ఉండాలి. ఎందుకంటే ఈ 5 అడుగుల్లో వీటిలో పండ్ల మొక్కలు వస్తాయి కాబట్టి 5 అడుగుల కంటే తగ్గినట్లయితే ఆ నీడ అనేది ఆ ఉన్నటువంటి వరి మొక్కలు కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి 5 అడుగులు తగ్గకుండా చూసుకున్నట్లయితే ఎల్ షేప్ బండిల్ కరెక్ట్గా ఉంటుంది. ఈ ఎల్ షేప్ బండిల్ తీసుకున్నప్పుడు వీటిలో 5 రకాలైన పండ్ల మొక్కలు ఉండాలండి. మునగ, బొప్పాయి, కరివేపాకు, జామ, అరటి, ఈ రకాలం ఖచ్చితంగా ఉండాలండి ఏ గ్రేడ్ మోడల్లో. వీటి మధ్యలో వచ్చేసరికి 5 అడుగులు ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ మధ్యలో ఆకుకూరలు పెట్టుకోవచ్చు. చుక్కకూర, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర ఇటువంటి ఈ మధ్యలో పెట్టేసి వీటిలో గ్యాప్ తీసుకొని మధ్యలో మనం వేసేటటువంటి వంగ కానీ, టమాటా కానీ, బెండ కానీ ఈ మధ్యలో గ్యాప్లో వేయాలండి. ఆ గ్యాప్ల మధ్యలో 5 అడుగులు కాబట్టి 2 అడుగులు అడుగు అట్లా వేసుకొని మధ్యలో ఈ ఆకుకూరలు వేస్తే మనకి స్పేస్ సరిపోతుంది. మనకి ఏటీఎం లాగా ఇక్కడ కూడా కవర్ అవుతుంది. ఈ ఎల్ షేప్ బండిల్ ఇలా చేసుకొని మిగతా చుట్టూ కూడా అంటే ఇక్కడ కూడా ఉండాలి. చుట్టూ కంది, బంతి, బెండ ఈ మామూలుగా మ్యాండేటరీగా అన్ని చోట్ల ఉండాలండి. ఇది ఎల్ షేప్ బండిలే కాకుండా మిగతా చోట్ల కూడా. ఈ మధ్యలో మనం ఏ గ్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా లైన్ షోయింగ్ ఉండాలండి. ప్రతి చోటకి ప్రతి లైన్ కనపడాలి. కాలిబాటలు తీసుకోవాలి. మనం ఏమంటామంటే లైన్ షోయింగ్ చేస్తున్నాం కాబట్టి కాలిబాటలు అవసరం లేదని అనుకుంటాం. లైన్ షోయింగ్ వేరు, కాలిబాటలు వేరు. కాలిబాటలు ఎందుకంటే లైన్ షోయింగ్ కంటే కొంచెం ఎక్కువ కాలిబాటలు ఉంటాయి. మనం ఏమైనా జీవామృతం కానీ ఇట్లా చదువుకోవడానికి కానీ లేకుంటే ఏదైనా స్ప్రే చేసుకోవడానికి జీవామృతం స్ప్రే చేసుకోవడానికి కానీ కాలిబాటలు కొంచెం ఎడల్పుగా ఉంటాయి కాబట్టి కాలిబాటలు ఖచ్చితంగా తీసుకోవాలి. వీటిలో సార్వత్రిక సూత్రాలు అనేటువంటి అన్ని రకాలుగా పాటిస్తూ ఈ ఎల్ షేప్ బండిల్ తీసుకుంటే మనకి ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఈ అంతర పంటల ద్వారా ఈ గట్ల మీద వాటి వచ్చేటువంటి ఆదాయంతో సహా ఏ గ్రేడ్ మోడల్లో ఆదాయం ఎక్కువ వస్తుందండి. ఎక్సలెంట్.